నమస్తే. నగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుందనే దానికి చాలా రకాలైనటువంటి ఉదాహరణలు చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా పబ్బులలో కానీ క్లబ్బులలో కానీ డ్రగ్స్ యొక్క వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ డ్రగ్స్ వాడుతున్నటువంటి వాళ్ళలో చాలామంది ధనిక కుటుంబాలటువంటి వాళ్ళు ఉన్నారు. మరో పక్కన గంజాయి కావచ్చు, మిగతా కొంత కోకైన్ లాంటివి అవి ఆ పాన్ షాపులలో సైతం కూడా విచ్చలవిడిగానే దొరుకుతూ ఉన్నాయి. డ్రగ్స్కి ఎక్కడైనా కంట్రోల్ చేస్తుందా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అంటే కేవలం 1% మాత్రమే ఈ డ్రగ్స్, కోకైన్, మత్తు పదార్థాల పైన ఫోకస్ పెడతా ఉంది. కేవలం అడపాదడపా తనిఖీలలో ఎక్కడో చోట మాత్రమే దీనిపైన కొంత సమాచారం అంది. దాని తర్వాత వాళ్ళు తనిఖీలు చేసిన తర్వాత 1-6 మాత్రమే మీడియా ముంగడికి వస్తూ ఉంది. చాలా సంబంధించినటువంటి పబ్బులలో, క్లబ్బులలో తనిఖీలు చేస్తూ ఉంటే దాంట్లో పట్టుబడినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు బహిర్గతం కావట్లేదు. అంతేకాకుండా ఎంత మొత్తంలో అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ ఎంత దొరికిందనేటువంటి వివరాలు చెప్పట్లేదు. ఇప్పుడు మనం నగరంలో, హైదరాబాద్ నగరంలోనే చూసుకుంటే 100ల కొద్ది పబ్బులు ఉన్నాయి. ప్రతి పబ్లో, మెజార్టీ పబ్బులలో దొరికేది డ్రగ్స్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ దిశగా అధికారులు ఎందుకు తనిఖీలు చేయట్లేదు? ఒక పక్కన మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా అవుతా ఉంది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, విదేశీయులు సైతం ఇక్కడ డ్రగ్స్ దందా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి నెల 1,000 కోట్ల సంబంధించినటువంటి దందా నడుస్తూ ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఇవి బయటకు వచ్చినటువంటి సందర్భాలు కనబడతలేవు. ఈ డ్రగ్స్ కేసులలో 1-2 చోట్ల ఏమైనా తనిఖీలు జరుగుతాయి. దాంట్లో దొరికినటువంటి వ్యక్తులని, ప్రముఖులైనటువంటి వ్యక్తుల యొక్క పేర్లు బహిర్గతం కావు. అంతేకాకుండా ఆ కేసు ఎటుపోతుందో తెలియదు. 1-2 రోజులు హడావిడి చేసి అవంతా కూడా ఎక్కడికి పోతుందో తెలియదు. చట్టాలు కూడా కఠినంగా లేకపోవడంతో విచ్చలవిడిగా ఈ దందా కొనసాగుతూ ఉంది. రీసెంట్గా నిన్ననే పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాదు నగరంలో ఒక పబ్లో తనిఖీలు చేస్తే విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంట్లో పబ్బు నిర్వాహకుడిని కనుక విచారించినట్టయితే విస్తుపోయేటువంటి నిజాలు, దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను సైతం కూడా ఆయన వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన కారులో తనిఖీ చేస్తే భారీగా డ్రగ్స్ కూడా దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఎంతమంది సేవిస్తూ ఉన్నారు, దీనికి ప్రత్యేకంగా పబ్బులలో కాకుండా ఇంకా సపరేట్గా కొన్ని ప్లేసెస్ కూడా వీళ్ళు చూజ్ చేసుకోవడం జరిగింది. ఎంపిక చేసుకొని ఆ ప్రాంతాల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా వాళ్ళ యొక్క తనిఖీల్లో బయటపడ్డటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఒక విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. దాంట్లో భాగంగానే నిన్న రాత్రి తనిఖీలు చేస్తే పబ్లో భారీగా డ్రగ్స్ దందా. కేవలం ఒక పబ్లో కాదు, మెజార్టీ పబ్లో 99% పబ్లలో డ్రగ్స్ లేనటువంటి పబ్బు లేదు. చాక్లెట్, చిన్న సంబంధించినటువంటి పిల్లలు తినేటువంటి చాక్లెట్లు సైతం కూడా డ్రగ్స్ కలుపుతా ఉన్నారు. సేవించే వారికి ప్రత్యేక ప్రాంతాలు, మళ్ళీ వీటికి ఒక ప్రత్యేక ప్రాంతాలుగా కొరియర్ ద్వారా నైజీరియాల సరఫరా, TGANB ఆపరేషన్లో వెలుగులోకి, రెస్టారెంట్ నిర్వాహకుడి అరెస్టు. హైదరాబాద్లో మరో భారీ డ్రగ్స్ రాకెట్ బహిర్గతమైంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అందినటువంటి సమాచారం మేరకు ఓ రెస్టారెంట్ నిర్వాహకుడిని పట్టుకొని విచారించగా దందా వెలుగులోకి వచ్చింది. వినియోగదారుల్లో ఓ గుండె శస్త్రచికిత్స నిపుణుడు కూడా ఉండడం ఇప్పుడు నేనేమంటాను, ఒక గుండె శస్త్రచికిత్స అంటే గుండె ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ కూడా ఉన్నాడు. మరి మత్తు పదార్థాలు తీసుకుంటే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, గుండె ఖరాబ్ అవుతుంది, లివర్ చెడిపోతుంది అని చెప్పేసేటువంటి ఆ డాక్టరే ఈ పట్టుబడితే ఆయన పేరు కూడా బహిర్గతమైనది. మొన్న ఒక లేడీ డాక్టర్, ఒక ప్రముఖ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్, లేడీ డాక్టర్, ఆమె డ్రగ్స్ తీసుకుంటూ నేరుగా పట్టుబడ్డది. పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు దీంట్లో, IAS IPS క్యాడర్కి సంబంధించిన వ్యక్తులు కూడా దొరికిళ్ళు. కానీ దాంట్లో కొంతమంది పేర్లు బహిర్గతం కాలేదు. అంటే ప్రముఖులు సైతం కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. అంటే ఏ విధంగా విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ దొరుకుతూ ఉంది? మరి ప్రభుత్వం ఏమో డ్రగ్స్ను నివారిస్తాం, డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్కన గొప్పలు చెప్పింది.
మరి ఈ తనిఖీల కాడికి వచ్చేసరికి అరకొరతో మాత్రమే సర్దుబాటు చేస్తూ ఉన్నది. ఈ ఉదాంతంలో 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్ట. ఒకసారి ఆ వివరాలను చూస్తే కోంపల్లి మల్నాడు రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్య వద్ద మాదక ద్రవ్యాలున్నాయన్న సమాచారంతో సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ బృందం నిఘా ఉంచింది. సోమవారం రాత్రి 7:15 వాహనంలో వచ్చిన సూర్యను పట్టుకొని అతని కారు డాష్ బోర్డును తనిఖీ చేయగా ఏజీ వీడ్ ఎక్స్టసీ మాత్రలు లభించాయి. కారు సీటు కింద దాచిన పార్సల్ బాక్స్లో మహిళల చెప్పులు లభ్యమైనాయి. ఇక చెప్పు మడమలోని పాకెట్లలో చూడు ఈ దొంగలు వీళ్ళకు ఎటువంటిదంటే ఈ అవార్డులు చిన్న చిన్న అవార్డులు ఈ పనికిరావు, నేషనల్ అవార్డులు ఇవ్వాలి వీళ్ళకు. ఒకడైతే మాత్రం ట్రాక్టర్ కింద ఉన్నటువంటి ఏదైతే డబ్బా ఉంటుందో ఆ డబ్బాకు సగం కట్ చేసి దాని కింద గంజాయి అంతా తరలిస్తా ఉన్నాడు. వీడేమో ఇప్పుడు ఏది చెప్పు కింద బాగా ఉంటుంది కదా దాన్ని కోసి కింద మళ్ళీ ప్యాకప్ చేసుకొని ఈ డ్రగ్స్ని ఒక ప్యాకెట్ల రూపంలో ఈ కొకైన్ని తరలిస్తున్నట్టుగా నిన్న జరిగినటువంటి తనిఖీలో వాళ్ళు చెప్పిండు. పబ్లలో మాదక ద్రవ్యాలు సేవించా వాడిని పట్టుకొని విచారిస్తే ఏమని చెప్తా ఉన్నాడంటే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సూర్య పలు అంశాలను వెల్లడించిండు. వాటి ప్రకారం బెంగళూరులో MBA చదివిన సూర్య 2020లో హైదరాబాద్లో మల్నాడు రెస్టారెంట్ను ప్రారంభించిండు. అక్కడికి స్నేహితులు తరచూ వచ్చేవారు. ములుగులో తన బంధువులు రాహుల్కు చెందిన ఫామ్ హౌస్కు తరచూ వెళ్లేవాడు. హిమాయత్ నగర్కు చెందిన హర్ష బొల్లారంలో ఉండే నవదీప్ రెడ్డితో కలిసి అక్కడ మాదక ద్రవ్యాలు సేవించేవాడు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లోని ఫ్రీజం పబ్, జూబ్లీహిల్స్లోని ఫామ్ పబ్, మాదాపూర్లోని బార్డ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో హర్ష, మణికొండకు చెందిన సందీప్ కూరపాటి, విజయవాడకు చెందిన వెంకట్లతో కలిసి కోకైన్ కూడా సేవించేవాడట. అంటే ఈ దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఇక్కడ గింజాయిలు అన్ని కోకైన్ కూడా సేవించేటోళ్ళట. రాజశ్రీకర్కు చెందిన క్వేక్ అరేనా పబ్, పృథ్వీ వీరామాచినేనికి చెందిన ఎక్సోరో పబ్, రోహిత్ మార్షెట్కి చెందిన బ్రాడ్వే పబ్లోను స్నేహితులతో కలిసి మాదక ద్రవ్యాలు సేవించేవాడు. ఇందుకోసం పబ్లలో ప్రత్యేక ప్రాంతాలు, అంటే పబ్బులో కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి అన్నట్టు. అంటే పబ్బులలో ఉన్నటువంటి కొన్ని రూములని కేవలం డ్రగ్స్ గిక్స్ గంజాయి సేవించుకోవడానికి రూములు పెడతారు అన్నట్టు. అంటే విచ్చలవిడిగా తనిఖీలు లేవు. మరి తనిఖీలు చేసేటువంటి అధికారులు ఎక్కడ నిద్రపోతా ఉన్నారో తెలియదు. మరి ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తా ఉన్నారా లేదా అనేది కూడా తెలియదు. మరి ఎవరి మూట వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఏమీ ఉండయి. సో దీంట్లో పబ్బులకు సంబంధించినటువంటి ఏది జూబ్లీహిల్స్లో ఫామ్ పబ్బు, మాదాపూర్లోని బడ్ బాక్స్ పబ్బు, అలాగే హైటెక్ సిటీలోని బ్లాక్ 22, అంతేకాకుండా రాజశ్రీకర్ చెందినటువంటి క్వేక్ వారైనా పబ్బు, పృథ్వీ వీరమాచనేనికి చెందినటువంటి ఎక్స్రో పబ్బు, రోహిత్ మార్షెట్కి చెందినటువంటి ఇన్ని దరిదాపుగా ఎన్ని పేర్లు చెప్పిండు ఇప్పటికీ. దీంట్లో ఒక 7-8 పబ్బుల పేర్లు చెప్పిండు. ఇవంతా కూడా మాదాపూర్, జూబ్లీహిల్స్, అలాగే బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్బులు ఇవన్నీ. అంటే సంపన్నుల కుటుంబాలే ఎక్కువ ఉంటాయి దీంట్లో. సరే సంపన్నుల కుటుంబాలే అంటే సంపన్నుల కుటుంబాలు కాకుండా వేరే వాళ్ళు కూడా సేవించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఎక్కడి నుంచి వస్తాయట వీళ్ళకు, ఎవరితోటి వస్తాయి ఇక్కడికి అంటే థాయిలాండ్లో నైజీరియన్తో పరిచయం అయిందట. 2024లో మే నెలలో సూర్య తన స్నేహితులతో కలిసి థాయిలాండ్కు వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఉండే నైజీరియన్ నిక్ పరిచయం అయిందట. అతని నుంచి తరచూ కొకైన్, ఎన్స్టసీ మాత్రలు కొని రాహుల్, రోహిత్ మార్షెట్టి, పవన్, ప్రదీప్లకు విక్రయించేవాడు. జూన్లో నిక్ నుంచి మాదక ద్రవ్యాలు కొని వాటిలో కొంత రోహిత్, శ్రీదీప్, రాహుల్, పవన్లకు విక్రయించాడు. ఈ నెల 4న కొకైన్ కోసం నిక్ ఖాతాకు 80,000 పంపగా సోమవారం శ్రీమారుతి కొరియర్ సంస్థ నుంచి సూర్యకు పార్సల్ అందింది. నైజీరియన్లు డెజ్మాండ్, స్టాన్లీ ప్రిన్స్తో పాటు విక్రమ్ రెడ్డి, భీమవరవట, తనూజ్ అయ్యప్ప సొసైటీలో ఉంటున్నట్టు వీళ్ళపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసిండ్రు. పుప్పాలగూడకు చెందిన జశ్వంత్, బెంగళూరులో ఉండే సునీల్, గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కార్డియోవాస్కులర్ సర్జన్ గా పనిచేస్తున్న ప్రసన్న భీమవరంతో కలిసి పలుమార్లు మాదక ద్రవ్యాలు సేవించిండు. 2021-22 మధ్య హర్ష నుంచి దాదాపు 20 సార్లు కొకైన్ కొన్నాడు. కరీంనగర్కు చెందిన స్నేహితులు సందీప్ జువాడి నుంచి సైతం కొన్నాడు. కాజాగూడలో ఉండే స్నేహితులు పల్లెపాక మోహన్ తరచూ బెంగళూరులో ఉండే నైజీరియన్ జెర్రీ నుంచి ఆ మాదక ద్రవ్యాలు కొని సూర్యకు సరఫరా. అంటే ఈ ప్రాంతాలు లేకపోయేది ఉంటే ఇక్కడ ఏరియాలు అనేది ఏది లేదు. విచ్చలవిడిగా ఒక బెంగళూరు నుంచి పక్కన ఉన్నటువంటి ఆంధ్ర నుంచి సిటీలో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నైజీరియన్లతో కొంతమందితో పరిచయాలు ఏర్పాటు చేసుకొని వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా హైదరాబాద్కి డ్రగ్స్ ఏ విధంగా సరఫరా అవుతా ఉంది, మాదక ద్రవ్యాలు ఏ విధంగా సరఫరా అవుతా ఉన్నాయో మనకు దీన్ని బట్టి చేస్తాం.
ఒక్కరిని పట్టుకుంటేనే, ఒక రెస్టారెంట్కు సంబంధించినటువంటి నిర్వాహకుడిని ఒక్కరిని పట్టుకుంటే వాడు 100 పేర్లు చెప్పిండు. ఒక్కరిని పట్టుకుంటేనే 100 పేర్లు చెప్పిండు. మరి ఈ 100 మందిని పట్టుకుని ఇంకెంతమంది పేర్లు రావాలి? మరి ఇంత బహిరంగంగా జరుగుతూ ఉంటే ఈ దందా అంతా ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారా? దీని వెనకాల ఉన్నటువంటి ముఠా ఎవరు? వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ముఠా అధికారులకు ఏమైనా చేతులు తడిపేటువంటి కార్యక్రమంతో ఇదంతా కూడా వెలుగులోకి వస్తలేదు అన్నటువంటి అనుమానాలు అందరికీ వస్తూ ఉన్నాయి. ఎంత దందా, వేల కోట్ల దందా. రోజుకొక హైదరాబాద్ నగరంలోనే ఈ పబ్బులు, క్లబ్బులు, ఇట్లున్నటువంటి రెస్టారెంట్లో విచ్చలవిడిగా నువ్వు దేన్ని వదిలిపెట్టకుండా ఒకసారి తనిఖీలు చేయండి. ఏ విధమైనటువంటి దందా, ఒక భయంకరమైనటువంటి దందా కొనసాగుతూ ఉంది హైదరాబాద్లో. డ్రగ్స్ కల్చర్కి చాలా మంది అలవాటు అయిపోయింది. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారులు మరి సరే ఇది 1-2 రోజుల తర్వాత ఇంకా బయటకు వచ్చింది అనుకోండి, మరి దీన్ని కూడా మరి ఏం చేస్తారో తెలియదు. కానీ చాలా మంది ప్రముఖులు అయితే దీంట్లో డ్రగ్స్ సేవిస్తూ దొరుకుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. పబ్లో మాత్రం భారీగా ఒక డ్రగ్స్ దొరికిందన్నటువంటి ఒక వార్త అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.